హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. అయితే గెలుస్తాడా గెలవడా ఏం జరుగుతుంది అనుకుని టెన్షన్ పడ్డారు, కానీ మన ఆలపాటి అయితే బంపర్ మెజార్టీతో గెలిచాడు. రెండు తెలుగు రాష్ట్రాలు జరిగిన పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడుతున్నాయి. మిగిలిన వాటికంటే సీనియర్ టీడీపీ నేత తెనాలికి చెందిన ఆలపాటి రాజా విజయం ఇప్పుడు అదుర్స్ అనేలా ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది. దీనికి కారణం పట్టభద్రుల ఎన్నికల్లో ఆయన సాధించిన మెజార్టీనే. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా తన ప్రత్యర్థిపై 81,319 ఓట్లతో గెలిచాడు. మొత్తం 2,41,544 ఓట్లు పోల్ కాగా అందులో 26,676 ఓట్లు చెల్లలేదు. అందులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు వస్తే ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు కేవలం 62,737 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆలపాటి రాజా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో కూటమి నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి దిగాల్సి ఉంది, కానీ ఈ సీటును నాదెండ్ల మనోహర్కు జనసేన కేటాయించింది. ఈ విషయంలో పవన్ ఖచ్చితమని తేల్చెప్పడంతో ఆలపాటి రాజాకు అవకాశం దక్కలేదు. ఈ సందర్భంగా ఆయన తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. కారణం, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే విజయం ఖాయంతో పాటు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావించారు. అయితే టికెట్కే అవకాశం లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారంట. ఆ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను పిలిచి మాట్లాడటమే కాదు, ఆయన సంగతి నేను చూసుకుంటాను, మీరేం పర్లేదని మాట కూడా ఇచ్చారంట. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్ విజయం కోసం నిజాయితీగా పనిచేసిన ఆలపాటి రాజా పట్ల పార్టీ తనకున్న కమిట్మెంట్ ఏంటో చేతల్లో చూపించేశారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశం కూడా ఇచ్చేశారు. ఆయన సత్తా కూడా చాటాడు, తాను ఏంటో ప్రూవ్ చేసేసుకున్నాడు కూడా. మరి ఇక్కడ మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న ఆయన విషయంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే తెనాలి నుంచి ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. సో ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు మంత్రులు ఉంటే ఇద్దరు పవర్ సెంటర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆలపాటి రాజాకి అయితే మంత్రి పదవి దాదాపు అసాధ్యమనే చెప్పాలి.